అవును. ప్రజలు ఎలా చెప్పండి సార్ కాకినాడ భూములు బ్యాక్ ఇంకా 3 రెట్లు. ఇది కూడా ఇప్పుడు దీని నుంచి దానికి వెళ్తాము. ఇప్పుడు పీపీపీలు అందరు వస్తాయి, భూములు ఇస్తే పరిశ్రమలు వస్తాయి, ఇవన్నీ అన్నారు. ఇప్పుడు కాకినాడ సెజ్లో భూములు అన్నవి ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అవి ఇచ్చారు. ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రమే రెండైపోయింది. ఇదంతా అయిన తర్వాత కూడా అక్కడ ఏం పరిశ్రమలు వచ్చాయి, రానేలేదు. ఆ ఉప్పాడ అది ఇంకొక ఊరుంది, అక్కడ విపరీతంగా కాలుష్యం వచ్చి చేపలు చచ్చిపోయి పనులు లేక వాళ్ళని అక్కడ ఉండనేయక చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది. అప్పుడు ఒక పారిశ్రామిక సంస్థకు, కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్కు ఎందుకు భూమి ఇచ్చామో వాళ్ళు అది చేయకపోతే వెనక్కు తీసుకోవాలి అని ఒక శాసనాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమోదించింది. ఇంతవరకు రాజకీయ కారణాల వల్ల వెనక్కు తీసుకోవడమే కానీ ఆర్థిక కారణాల వల్ల మీరు చేయలేదని వెనక్కు తీసుకున్నది లేదు. అయితే మొన్న పవన్ కళ్యాణ్ మీరు అలా చెప్పినట్టున్నాడు, ఆయన మత్స్యకారులు తీవ్ర నిరసనలు ఇవన్నీ తెలిపిన తర్వాత ఆయన తరఫున హరిప్రసాద్ శాసన మండలిలో కొద్ది రోజుల కిందట ఇదే అంశం లేవనెత్తారు. ఇప్పుడు ఆయన దీన్ని మీడియా కూడా హరిప్రసాద్ ఇది నోట్ పంపించినట్టుగా ఉన్నారు. సో దాంట్లో ఏమంటే పవన్ కళ్యాణ్ మీరు అక్కడ పెట్టలేదు కాబట్టి ఒక 2,000 ఎకరాలు ఆ రైతులకు తిరిగి ఇచ్చేయాలి, తిరిగి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయాలి, ఆ చేయటం కూడా మన ఖర్చులతో చేయాలి అంటే పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నారు. నిరుపయోగంగా వినియోగంలోకి రాని భూములు వెనక్కి ఇప్పించడంలోనే దాన్ని జన సైనికులనండి మీడియాలో కొంచెం బాగా ఎక్కువగా ఉత్సాహంగా బలపరిచేవాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ఇది అమలు జరగాలి, అమలు జరిగాక మనం తప్పకుండా స్వాగతించవచ్చు. నిర్ణయం అయితే ప్రాథమికంగా సరైందే. కానీ తీసుకున్న భూమి 10,000 ఎకరాలకు పైన ఉంది, 10,000 ఎకరాలకు పైన ఉంది. అవన్నీ కూడా అవేమవుతాయి ఇప్పుడు ఈ 2,000 ఎకరాలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు, మిగిలినవి ఎందుకు వాటి మీద ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు? దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయా తెలీదు. సో ఇప్పుడు రైతు సంఘాలు వాళ్ళు మిగిలిన మొత్తం భూముల మీద ఒక విధానపరమైన నిర్ణయమే తీసుకుంటే ఈ 2,000 ఎకరాలు ఎందుకు ఇస్తున్నాం, మిగిలిన 8,000 ఎకరాల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? అంటే పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల ఈ 2,000 ఎకరాలు ఇచ్చి మిగిలిన 8,000 ఎకరాలు వదిలేస్తున్నారా, లేక ఈ 2,000 ఎకరాలు అస్మదీయులు తస్మదీయులకు సంబంధించినవి కాబట్టి ఇస్తున్నారా? మూడోది, దీనివల్ల నష్టపోయిన రైతులనండి, మత్స్యకారులనండి, స్థానిక ప్రజలనండి, వాళ్ళకి సంబంధించిన పొజిషన్లో ఏం మార్పు లేదు కదా. కాబట్టి ఇది విశాఖపట్నానికి కూడా వర్తిస్తుంది కదా, అనకాపల్లిలో కూడా చాలా సెంచులు పెట్టారు కదా, ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి అందుకనే ఇది విధానపరమైందా, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఆయన మాట మీద నిలబడ్డాడు, ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఒక విషయంలో చొరవ తీసుకుంటే చాలా మంచిది. ఆయన పెట్టిన గడువు 3 నెలలు, అది వేరే ఉంది, 100 రోజుల గడువు, అది ఇంకా దాన్ని మనం చూడాల్సే ఉంటుంది. బట్ ప్రాథమికంగా ఇదైతే మంచిదే, స్వాగతిస్తాము ఎవరమైనా కానీ మిగిలిన భూముల సంగతి తేల్చకపోతే అది రైతుల మధ్య కొన్ని తేడాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఇంతకాలం ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు 20 ఏళ్ల కిందటి మాట, 20 ఏళ్ల పాటు వాటిని ఎందుకు పెట్టుకున్నారు? పీపీపీ మోడల్స్, ప్రజల భూములు రైతుల భూములు ఇచ్చేస్తే అన్నీ అయిపోతాయనే దానికి అదేమీ అంత తేలిగ్గా జరగవు అని కాకినాడ గుణపాఠం మనకి ఇక్కడ చెప్తూ ఉంది. ఇందాక నేను అదాని సంగతి, డేటా సెంటర్ సంగతి చెప్పాను. 2 సార్లు శంకుస్థాపనలే, 2 శంకుస్థాపనలో ప్రారంభంలో ఏవో ఒకటి హడావుడి, 2 ప్రభుత్వాలు మారినా అది రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత భూమి ఇచ్చినా కానీ ఇదంతా కూడా చాలా సుక్షేత్రం లాంటి ప్రపంచంలోనే అరుదైనటువంటి ఒక సుదీర్ఘ కోస్తా తీరంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి కొంచెం లోతుగా ఆలోచించాలి. మనం వీటిని వ్యక్తిగతమైన స్థాయిలో తీసుకొని పవన్ కళ్యాణ్నో లేదా చంద్రబాబు గారినో లేదా వైసీపీ వాళ్ళైతే వాళ్ళ జగన్మోహన్ రెడ్డినో కీర్తించుకోవడంతోనే ఆగితే మటుకు ప్రజలు సంతృప్తి చెందరు. వాళ్ళు ఒక సమూలంగా చివరిదాకా పరిష్కారం కోరుకుంటారు. సార్ విజయ్కి బీజేపీ వత్తాసు